హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చుండ్రు నివారణకు కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయినా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మందిని చుండ్రు సమస్య అనేది వేధిస్తుంటుంది. తలపై దురదను కలిగిస్తూ, వెంట్రుకల నుంచి పొట్టు రాలుతూ ఎంతో చిరాకు కలిగిస్తుంది. మన ఆహారంలో మార్పులు, తరచూ ప్రయాణాలు చేయడం, వాతావరణం మారడం, నీళ్లు మారడం వంటివి చుండ్రు కొన్ని కారణాలుగా చెప్తారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేప, ఆలివ్ నూనెలను సమపాలనలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెను తలకు పట్టించి వేలతో మృదువుగా మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను చుండ్రును అరికట్టడంలో బాగా సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ నీటిని సమపాలలో కలపాలి. దీన్ని షాంపూగా వాడి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. చుండ్రును కట్టడి చేయడంలో కలబంద గుజ్జు కూడా సహాయపడుతుంది. కలబంద గుజ్జుని తలమాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు అనేది తగ్గుతుంది. 2 టేబుల్ స్పూన్ల మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వాటిని ఉదయం పేస్ట్ లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య అనేది తగ్గుతుంది. వారంలో 2-3 సార్లు 4-5 నెలలు చేసినట్లయితే చుండ్రు సమస్య అనేది పూర్తిగా తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ చుండ్రు సమస్యను ఎలా నివారించుకోవాలనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.